హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే మటను జ్యూసీగా ఎలా వండాలో చూద్దాము. ముందుగా 1/2 kg మటన్ అయితే తీసుకొని మంచిగా కడిగి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె అయితే పోసుకోవాలండి, తగినంత. ఆ తర్వాత 4 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా సాజీరా, 4-5 పచ్చిమిర్చి చిలుకలండి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడిగా కట్ చేసి వేసుకోవాలండి. అవన్నీ మంచిగా కలిపి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలిపి ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయితే అయ్యిందండి. ఇప్పుడైతే మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మంచిగా గిన్నెలో అయితే వేసుకోవాలండి. మటన్ అయితే మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఒక కొబ్బరి ముక్క అండి కట్ చేసి వేసుకున్నాను. అదైతే జీడిపప్పు ముక్కలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా గసగసాలు, చెక్క, లవంగాలు, ఇలాచి అండి. ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ అయితే పెట్టుకోవాలండి. మిక్సీ అయితే పట్టుకున్నామండి. మంచిగా అయిందండి, చూడండి, సన్నగా పొడిగా మంచిగా ఉంది కదా. ఇప్పుడు మటన్ అయితే మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై అయితే చేసుకునేదాకా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఎసరంతా వెళ్ళిన తర్వాత, దిగిపోయిన తర్వాత ఉప్పు కారం కలిపిందండి. ఇది 4 టీ స్పూన్లు అయితే కారం అయితే వేసానండి. మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉంచాలండి, ఉప్పు కారం మంచిగా ఇంకేదాకా. ఆ తర్వాత 2 టమాటాలు అండి సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇది కూడా మంచిగా కలిపి ఇది కూడా ఫ్రై అయ్యేదాకా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా మంచిగా టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ఇందాక మసాలా అయితే చేసుకున్నాం కదా, అదైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలండి. మసాలా కూడా మంచిగా కలిపిన తర్వాత కాసేపు అయితే మళ్ళీ సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలండి.
ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. మటన్ కదండి, కంపల్సరీ కొద్దిగా వాటర్ అయితే ఎక్కువనే పడతాయి. ఎందుకంటే నేను స్టవ్ మీదనే ఉడికిస్తున్నాను కదా, కుక్కర్ అయితే కాదు కదండి. కాబట్టి వాటర్ అయితే కొద్దిగా ఎక్కువనే పడతాయి. ఉప్పు కారం అయితే చెక్ చేశానండి, సరిపోయింది. కాబట్టి కొద్దిగా మసులుతున్నప్పుడు మంచిగా పైన అయితే గిన్నె పెట్టేశానండి. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉన్నానండి, అడుగంటకుండా. చూస్తున్నారు కదా, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా అండి, కొద్దిగా జీరా పౌడర్ అయితే వేసానండి. అన్నీ కలిపి వేసిన తర్వాత కాసేపు మళ్ళీ అయితే ఉడికించాలండి. చూస్తున్నారు కదా, మటన్ అయితే మంచిగా జ్యూసీగా, గ్రేవీ కూడా మంచిగా వచ్చిందండి. ఇదైతే మంచిగా రాగి సంకటి, పూరి, చపాతి, అన్నంలోకి అన్నిటికీ చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మటన్ అయితే మంచిగా ఉడికిందండి, మెత్తగా. ఇలా ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. లాస్ట్గా కొత్తిమీర అయితే వేసానండి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.